ఇద్దరు కలిసి వెళ్ళడం నేను చూశాను కదా. మధ్యలో ఈ ఈశ్వరీదేవి ఎవరు? ఇంకెవరు? మా వాగ్దేవి ఆంటీనే అయ్యుంటుంది. ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని మాటిచ్చింది కదా, నిలబెట్టుకుంది. అంటే ఆవిడగారు రావడం రాహుల్కి ఇష్టం లేకపోయినా బ్రాహ్మణికి మాత్రం కలిసొచ్చిందన్నమాట. ఉన్న ఒక్కదారి మూసుకుపోయింది. ఇప్పుడేం చేయాలి? ఏం చేసినా ఎంత చేసినా వేస్ట్ అని ప్రూవ్ అయింది కదా. ఇంకెందుకు మీరు ఇక్కడ? బయలుదేరండి. జగన్నాథం, నువ్వేదో హెల్ప్ అవుతావని ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు యూజ్లెస్ అని తేలిపోయింది. ఇక నేను లీడ్ తీసుకోవాల్సిందే. గేమ్ ప్లాన్ చేంజ్ చేయాల్సిందే. చెప్పండి మేడం. అరకులో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేశం మొత్తం మందే మేడం. ఒక మనిషిని చంపాలి. డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. సరే మేడం, నేను ఇప్పుడే మాట్లాడి చెప్తా. హలో, మాట్లాడేది ఎవరు? బ్రాహ్మిణినా సరస్సునా? మీరెవరు? నీ గురించి, నీ నాటకం గురించి పూర్తిగా తెలిసిన ఏకైక మనిషిని. ఇంతకీ నువ్వు వాగ్దేవి కోడలు సరస్సువా లేక సావిత్రమ్మ కూతురు బ్రాహ్మణివా? నేను సరస్సునే. ఇప్పుడేంటి? నువ్వు సరస్సు అయితే ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయింది ఎవరు? బ్రాహ్మణినా? అసలెవరు నువ్వు? ఫోన్ చేసి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావేంటి? నాకు కాదు సరస్సు, నేను చెప్పబోయే గుడ్ న్యూస్ వింటే నీకెక్కుతుంది పిచ్చి. ఏంటది? మీ నాన్న జగన్నాథం పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. కన్న కూతురుగా కాపాడుకుంటావో, నాటకం ఆడడానికి వచ్చిన బ్రాహ్మణిగా మర్చిపోతావో నీ ఇష్టం. నీ నిజ నిజాల మీద మీ నాన్న ప్రాణం ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం. హలో హలో హలో. నువ్వెవరో ఆ జగన్నాథం తెలుసుకోలేకపోయాడు. అతని ప్రాణాలు అడ్డుపెట్టి నేను తేల్చబోతున్నాను. లెట్స్ సీ, బ్రాహ్మణి గెలుస్తుందో సరస్సు బయటకొస్తుందో చూద్దాం. రేయ్, చెవులు పనిచేయట్లేదా? చావాలని ఆశగా ఉందా? ఏదో ఆలోచనలో చూసుకోలేదు. బండి కట్టొచ్చి సారీ చెప్పకుండా సమాధానం చెప్తావేంట్రా? తాగున్నారా? కావాలని గొడవ పెట్టుకుంటున్నారు? నీతో గొడవ పెట్టుకోవడానికి కారణం కావాలరా? జగన్నాథం గారు, జగన్నాథం గారు, జగన్నాథం గారు.
జగన్నాథం గారు, జగన్నాథం గారు, జగన్నాథం గారు, జగన్నాథం గారు, జగన్నాథం గారు. అయ్యో! జగన్నాథం గారు, డాక్టర్, 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 ఏంటమ్మా ఏమైంది? డాక్టర్, ఇది కాపాడండి డాక్టర్. ఓ మై గాడ్, బ్లడ్ చాలా పోయింది. వెంటనే సర్జరీ చేయాలి. సిస్టర్, ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి వెంటనే ఆపరేషన్కి రెడీ చేయాలి. సరే సార్. పేషెంట్ పేరు చెప్పండమ్మా. జగన్నాథం అండి. ఆయనకి మీరు ఏమవుతారు మేడం? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి మేడం. ఈయనమ్మ నాన్న. నా పేరు సరస్సు. త్వరగా తీసుకురండి. ఎలా ఉంది ఇప్పుడు? చాలా బ్లడ్ లాస్ అవడం వల్ల వెంటనే బ్లడ్ ఎక్కించాలి. ఏ బ్లడ్ గ్రూప్? బి నెగటివ్ మేడం. నాది అదే బ్లడ్ గ్రూప్. నేను ఇస్తానండి, నా బ్లడ్ తీసుకోండి. ఓ, మీరు ఆయన కూతురే కదా, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది. సరే రండి మేడం. నర్స్, నేను చెప్పిన మెడిసిన్స్ సమయానికి ఇవ్వండి, సరేనా? సరే సార్. డాక్టర్, ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? సమయానికి బ్లడ్ ఇవ్వడం వల్లే సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకసారి ఆయన్ని చూడొచ్చా? ఆయన మత్తులోనే ఉన్నారు.
మీరు చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి నువ్వు చెప్పేది? ఆంటీ, మీరు కొట్టినా తిట్టినా నేను చెప్పేది చూసింది నిజమే ఆంటీ. ఆ బ్రాహ్మిణి సరస్సునే. సరస్సు మన ముందు ఎంత నాటకాలాడినా కన్న తండ్రి ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రం నిజం బయటపడింది చూసారా? అందుకే తన ప్రాణాలకి తెగించి ఆ జగన్నాథాన్ని కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. కూతురుగా తన రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయిందా ఆంటీ? సరస్సు ఇంత ప్లాన్డ్ గా నాటకాలు ఆడుతోందంటే దాని వెనక ఏదో పెద్ద కుట్ర ఉందనిపిస్తోందా ఆంటీ? కనీసం ఇప్పటికైనా మనం అలర్ట్ కాకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా ఆంటీ? ఎక్కడి నుంచి వస్తున్నావు? జగన్నాథం గారిని ఎవరో చంపాలని చూశారు. నేను సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వస్తున్నాను. ఎందుకు? ఎందుకేంటండి? తెలిసి అడుగుతున్నారా లేక తెలియక అడుగుతున్నారా? ఇంకా చాలు సరస్సు, ఆపు నీ నాటకం. నువ్వు జగన్నాథం కూతురివి కాబట్టే అతన్ని సేవ్ చేశావు. ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక కనీసం ఇప్పుడైనా నిజం ఒప్పుకో సరసు. అది అందరికీ మంచిది. నిజమేంటి? ప్రీతి ఏంటండి అర్థం లేకుండా మాట్లాడుతుంది? సరే, నీకర్థమయ్యేలా నేనడుగుతాను. నువ్వు బ్రాహ్మణే అయితే నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి ఆ జగన్నాథం ఎవరో ఏమైపోతే నీకేంటి అని వదిలేసి వచ్చేయచ్చు కదా. ఇదేంటండి మీరు కూడా? మా ఆంటీనే కాదు, నిజం బయటపడితే ఎవరైనా ఇలానే అడుగుతారు, ఇలానే మాట్లాడతారు. ఆ జగన్నాథానికి ఎంతో మంది శత్రువులుంటారు, చంపాలనుకుంటారు. మధ్యలో నువ్వెందుకు అడ్డుపడ్డావు? ఆ గొడవలో నీకేదైనా జరిగితే రాహుల్ పరిస్థితి ఏంటి అని ఆలోచించావా? అన్నీ ఆలోచించే నేను ఈ పని చేశాను. మీరే ఏం ఆలోచించకుండా ఈ ప్రీతి మాటలు నమ్మి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. తప్పు నువ్వు చేసి నన్ను బ్లేమ్ చేస్తావేంటి? జస్ట్ షట్ అప్ ప్రీతి. మీరు అనుకుంటున్నట్టు జగన్నాథం గారి మీద అటాక్ చేసింది అతని శత్రువులు కాదు, మీ శత్రువులు. అంటే సరస్సు శత్రువులు. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? మీకు పూర్తిగా తెలియని నిజం. నాకెవరో ఫోన్ చేసి జగన్నాథం మీద అటాక్ జరగబోతుంది, అతని కూతురువైతే నువ్వే వెళ్ళి కాపాడు అంటే తప్పక వెళ్ళాను. కూతురుగా కాదు, సాటి మనిషిగా సాయం చేయడానికి వెళ్ళాను. వాట్? నీకు ఫోన్ చేశారా? ఎవరు
ఎవరో తెలీదు. జగన్నాథం ప్రాణాల గురించి మీకు నాకు లెక్క లేకుండా పోవచ్చు, కానీ సరస్సుకి ఉంది, ఉండాలి. లేదంటే మొత్తం నాటకం బయటపడుతుంది. అందుకే రెస్పాన్సిబుల్ గా నటించాను. మీకోసం ఆలోచించి నేను ఈ పని చేస్తే మీరు నన్నే అనుమానిస్తారా? నా గురించి, నా క్యారెక్టర్ గురించి మా అమ్మకి గొప్పగా చెప్పిన మీరే ఇలా పొరపాటు చేస్తారనుకోలేదండి. అంటే ఆ జగన్నాథం విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ గురించి తెలిసేసరికి ఏదో కొంచెం డౌట్ పడాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ బ్రహ్మణి. ఇంకెన్నిసార్లండి ఈ ప్రీతి మాట వినడం, నా మీద డౌట్ పడ్డం? మీరు డౌట్ పడాల్సింది నా మీద కాదండి, నాకు ఫోన్ చేసిన వాళ్ళ మీద. మీరు కనిపెట్టాల్సింది నా గురించి కాదు, మీకు తెలియకుండా మీకు చుట్టూ ఉన్న శత్రువుల గురించి. నేను సరస్సుని కాదని ప్రూవ్ చేయాలనుకుంటున్నా వాళ్ళ గురించి. నిజం బయటపడితే నాకన్నా ఎక్కువ నష్టపోయేది మీరేనండి. జాగ్రత్తగా ఉండండి. నేను ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఇప్పటికీ మీకోసం, మీ మంచి కోసం వచ్చానే కానీ నాకే స్వార్థం లేదు. దయచేసి నన్నెప్పుడు అపార్థం చేసుకోకండి. బ్రాహ్మణి, బ్రాహ్మణి, ఆంటీ, అది సారీ ఆంటీ. నీ మీద చెయ్యి ఎత్తడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఆ సరస్సులా యాక్ట్ చేయడం వల్లే బ్రాహ్మణి జగన్నాథాన్ని సేవ్ చేసింది. ఎవరికి డౌట్ రాకుండా చూసుకుంది. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? నువ్వు డౌట్ పడినట్టు మాత్రం ఇవేమీ జరగలేదు. అర్థమైందా? ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినా ఎందుకు నువ్వు నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావు? అంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని ప్రికాషన్ తీసుకుంటున్నాను ఆంటీ, అంతే, వేరే ఏం లేదు. ప్లీజ్, నువ్వు ప్రాపర్గా ఉండు. ఏ ప్రాబ్లం రాదు. డూ యు అండర్స్టాండ్? ఆహా, సరే ఆంటీ, సరే. జగన్నాథం మీద అటాక్ చేసింది ఎవరు? బ్రాహ్మణికి ఫోన్ చేసింది ఎవరు? నాకు తెలియని నా శత్రువు ఎవరు? ఎందుకు నన్ను దెబ్బతీయాలనుకుంటున్నారు? ప్రీతి, నీకెవరి మీదైనా డౌట్ ఉందా? నాకా డౌటా? లేదంటీ, ఎవరి మీద లేదు. సరే, వాళ్ళని నేనే కనిపెడతాను. దీని వెనక ఎవరు ఉన్నా సరే క్షమించేదే లేదు. నా పతనం కోరుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే ఈ జన్మలో మర్చిపోలేని విధంగా బుద్ధి చెప్తాను. ఎస్, అంతా నా కర్మ. నేను ప్లాన్ చేసింది ఏంటి, ఇక్కడ జరిగిందేంటి?
ఇది సరస్సునో కాదో తెలీదు కానీ దీని అదృష్టం మాత్రం నాకు లేదు. నా ఫేట్ మారుతోంది దీనివల్ల. ఛ! వాట్ హ్యాపెన్ ప్రీతి? ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతున్నావు? అబ్బే ఏం లేదాంటీ. ఏం లేదు, నేనేదో ఆలోచిస్తున్నాను అంతే. అదే వాళ్ళు ఎవరా అని. అంతే అంతే ఆంటీ.